ఈ సమయానికి మనం వచ్చామండి. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సో పవర్ఫుల్. ఎంత శక్తివంతమైందంటే దేవుని వాక్యం. సమ్టైమ్స్ వాక్యం విన్నప్పుడు మనకి శాంతి కలుగుతుంది, కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు భయం కలుగుతుంది, కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు సో మచ్ హ్యాపీనెస్ దట్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్. అందుకని నేను మీతో ఈరోజు మాట్లాడుకుందాం అనే అంశం మికారియోస్. వాట్? ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ మికారియోస్ మీన్? ఇంగ్లీష్లో ఆ వర్డ్ ఎక్కడా లేదే, తెలుగులో ఆ వర్డ్ ఎక్కడా లేదే, లేకపోతే జర్మన్లో ఆ వర్డ్ ఎక్కడా లేదే. వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ థింక్, ఇట్ ఈస్ నాట్ ఇన్ దేర్. మికారియోస్, ఇట్ ఇస్ ఫ్రమ్ గ్రీక్ భాష నుంచి వచ్చిన పదం అనమాట. ఎక్కడైనా విన్నారు మీరు ఎప్పుడైనా మికారియోస్ అనే వర్డ్ని? వాళ్ళు బైబిల్ రాయబడింది 3 భాషల్లో రాయబడిందండి. హిబ్రూ, గ్రీక్, అలాగనే అరమిక్ లాంగ్వేజ్. అరబిక్ కాదు, అరామిక్. యేసు ప్రభు వారు మాట్లాడిన భాష అరామిక్ భాష, కానీ నూతన నిబంధన రాయబడిన భాష గ్రీక్ భాషలో రాయబడింది. ఈ మికారియోస్ అనే వర్డ్ గ్రీక్ భాషలోంచి వచ్చింది. హిబ్రూలో కూడా దేర్ ఆర్ అదర్ టర్మ్స్ ఫర్ ఇట్, కానీ దీని మూల భాష ఏదైనా ఉందంటే మికారియోస్ అనే పదానికి అది గ్రీకు భాష నుంచి మాత్రమే వచ్చింది. సరే, ఈ మికారియోస్ అంటే ఏంటంటే ఇంతసేపు చెప్తున్నారు కదా అని మీరు అనొచ్చు. మికారియోస్ అంటే అర్థం ఏంటంటే బ్లెస్డ్, అంటే దీవించబడిన వారు అని అర్థం, లేకపోతే హ్యాపీనెస్, హ్యాపీ అని అర్థం, లేకపోతే చాలా బాగా ఫ్లరిష్ అయ్యారు, చాలా ధనవంతులను, లేకపోతే గొప్ప స్థాయిలో దేవుడు పెట్టాడనో, లేకపోతే వాళ్ళే గొప్ప స్థాయిలో ప్రపంచంలో ఉన్నారనో అని అర్థం అంట ఈ మికారియోస్ అనే పదానికి అర్థం. బట్ వే డస్ దిస్ వర్డ్ మికారియోస్ కమ్ ఫ్రమ్? సో మనం ప్రార్థించినప్పుడు మనం అడిగేది అదే కదా, దేవా నాకు మికారియోస్ నివ్వు ప్రభా, నాకు దీవెనివ్వు ప్రభా, నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వు ప్రభా, నాకు సంతోషాన్ని ఇవ్వు ప్రభా, నాకు ఈ ప్రపంచ దేశంలో అందరికంటే ఉన్నతమైన స్థాయిలో నన్ను పెట్టు ప్రభు, లేదా నేను పనిచేసే చోట్లో అందరికంటే మికారియోస్ వంటి బ్రతుకు నాకు ఇవ్వు ప్రభు అని మనకు తెలియకుండానే ఆ పదముని మన భాషలో వాడుతా మనం ప్రార్థిస్తూ ఉంటాం. బట్ వాట్ డస్ దట్ వర్డ్ మికారియోస్ యాక్చువల్లీ మీన్? దాని అర్థం అది అయినప్పటికీ ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఇలా వాడారంట. Blessed are the poor in spirit, for there is kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇవాళ నేను పెద్ద పెద్ద వాక్యాలు తీసుకోవాలనుకోట్లా. లెవెల్ ప్లేస్, ఒక కొండ మీద ప్రభువారు నిలబడ్డారంట. అప్పుడు లార్జ్ క్రౌడ్ ఆఫ్ హిస్ డిసైపుల్స్, ఆయన శిష్యులైన వారు జన సమూహముల వలె అక్కడికి వచ్చారంట. ఎక్కడైనా సరే బైబిల్లో లార్జ్ క్రౌడ్స్ అని రాయబడిందంటే అక్కడ 10 మందో 100 మందో 1000 మందో కాదండి, వేలల్లో లక్షల్లో సంఖ్యలో ఉన్నప్పుడే జన సమూహములు అని రాయబడి ఉంటుంది. ఎక్కడైనా మనం ఏ న్యూస్లో చదివినా, ఏ పేపర్లో చదివినా, ఎక్కడైనా సరే ఇక్కడ ఎక్కువ మంది జనం వచ్చారని మెన్షన్ చేసిన అక్కడ వాళ్ళు జన సమూహమును రాయబడి ఉంటది, లేకపోతే జన సముద్రము అని రాయబడి ఉంటది. ఇసుకేస్తే రాళ్ళనంత జనం వచ్చారు అని రాయబడి ఉంటది. అక్కడ కూడా అలాగే రాయబడిందంటే లార్జ్ క్రౌడ్స్ వర్ ఫాలోయింగ్ హిమ్. ముఖ్యంగా వాళ్ళ శిష్యుల్లో లార్జ్ నెంబర్ ఆఫ్ డిసైపుల్స్ వర్ ఫాలోయింగ్ హిమ్. వాళ్ళు మాత్రమే కాకుండా యూదా నుండి, యెరూషలేం నుండి, కోస్టల్ రీజియన్స్ అయిన తీర్ అండ్ సదోము నుండి జన సమూహములు అక్కడికి వచ్చినాయి అంట. ఎందుకు వచ్చినాయో తెలుసా? హూ హ్యాడ్ కమ్ టు హియర్ హిమ్. ఆయన వాక్యమును వినడానికి, స్వస్థతలు పొందడానికి. అది మాత్రమే కాకుండా చెడు ఆత్మలతో నింపబడిన వారు, దెయ్యాలతో నింపబడిన వారు ఆయన గనక మాట సెలవిస్తే స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు అనే విశ్వాసంతో అక్కడికి వచ్చారంట. తర్వాత 19వ వచనంలో రాయబడింది, ద పీపుల్ ఆల్ ట్రై టు టచ్ హిమ్. ప్రతి ఒక్కరూ ఆయన్ని ముట్టుకోవాలని, ఆయన్ని తాకాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారంట. అప్పుడంట బికాస్ పవర్ వాస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ హీలింగ్ దెమ్ అని రాయబడింది. ఒక్కసారి 19వ వచనం ఒకసారి మనం చూద్దాం తెలుగులో ఎలా రాయబడిందో. లూకా సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండెను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. హల్లెలూయా.
ఆయన నుంచి ఏమొస్తుందంటండి? ప్రభావము ఆయన నుంచి బయటకు వస్తుందంట. ద స్పిరిట్ వాస్ ఫ్లోయింగ్ త్రూ హిమ్. ఎప్పుడైనా సరే మనం ప్రార్థించినప్పుడు ప్రభువా నన్ను ఆత్మతో నింపు, నన్ను పరిశుద్ధాత్మతో నింపు అని ప్రార్థిస్తాం, కానీ ఎప్పుడైనా నాలోంచి నీ పరిశుద్ధాత్మ ప్రవాహమును పంపించుము అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ వీ మస్ట్ ప్రే. అది కదండి అసలైన ప్రార్థన అంటే. మనలో నుంచి ఆత్మ మనలోనికి వచ్చి మనలో నుంచి ప్రవాహం అవుతున్నట్లయితే, when it is flowing through us, people will be get blessed. దీవించబడతారు, స్వస్థత పొందుకుంటారు. ఆయన నామంలో గనక మనం ఆత్మతో నింపబడి ఆయన ఆత్మను గనక మనలోంచి గనక ఫ్లో చేయగలిగినట్లయితే జీవితాలు తాకబడతాయి, బంధకాల నుంచి విడగొట్టబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రభువారు ఆ కొండ మీదకి వెళ్ళారు కదా, కొండ మీద నిలబడ్డారు ఆయన. శిష్యులందరూ చూస్తున్నారు ఏం మాట్లాడతారు. ఆయన అద్భుతం చేస్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చిన వారు యూదా, ఇజ్రాయేల్, సమరయ ప్రాంతాల నుండి, కోస్టల్ రీజియన్స్ నుండి, ప్రతి ఒక్క ప్రాంతం నుండి అక్కడ జనాలు తండోపతండాలుగా వేలాది మంది అక్కడ ఏర్పరచబడి దేవుడు వైపే చూస్తున్నారు, ప్రభువు వైపే చూస్తున్నారు. ఈయన ఏం చెప్పబోతున్నాడు, ఈయన ఎవరి జీవితం మార్చబోతున్నాడు, ఈయన ఎవరిని తాకబోతున్నాడు. అదే కాదండి వాళ్ళ విశ్వాసం. ఆయన తాకితే అద్భుతాలు జరుగుతాయని తెలుసు, ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసు. వాళ్ళు అక్కడ లేకపోయినా ఆయన గనక ఆయన మాటతో సెలవిస్తే వేరే ప్రాంతంలో ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థత పొందుతారనే విశ్వాసం వాళ్ళలో ఉంది. ఎందుకంటే వాళ్ళు అది చూశారు. మొదటి రోజు వాక్యంలో చెప్పుకున్నాం కదండి, రాయల్ అఫీషియల్ ఒక కుమారుడిని ఎలాగైతే నోటి మాటతో నువ్వు వెళ్ళు అతను బ్రతుకుంటాడంటే, అతన్ని వెళ్ళక మునిపే తన స్థలాన్ని చేరుకోక మునిపే జవాబిచ్చిన ప్రభు, అంత విశ్వాసం వాళ్ళలో ఉండి వచ్చారంట. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్, దేవుడు నా జీవితాన్ని మార్చిపోతున్నాడు అనే విశ్వాసంతో వచ్చి, కొంతమంది ఎంత విశ్వాసంతో వచ్చారంటే ఆయనలో ఉండే ఆత్మని, ఆ ప్రభావమును చూసి వాళ్ళు ఆయన తాకాలని ప్రతి ఒక్కళ్ళు చేతులేస్తున్నారంట, ఆయన పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారంట. వాళ్ళ శిష్యులను మీరు ఒకసారి ఊహించుకోండి, అన్ని వేల మంది జన సమూహం మధ్యలో ప్రభువారు నడుచుకొస్తుంటే అంతమంది ఆయన పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ప్రభువారు వాళ్ళని తప్పించుకుంటా వెళ్తున్నారు. వాళ్ళని తప్పించుకున్నారు లేదో మనకు తెలియదు, కానీ అంతమంది శిష్యులు, లార్జ్ క్రౌడ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ అని రాయబడి ఉంది కదా. కొన్ని వందలాది మంది శిష్యులు లేదా వేలాది మంది శిష్యులు అక్కడ ఉండి ప్రభువారికి ఒక బౌండరీని ఏర్పరిచి, ప్రభువా మీరు వెళ్ళండి, ఎత్తైన ప్రాంతానికి వెళ్తే ఎవరు మిమ్మల్ని తాకలేరు. మేము మొదటి మాట, వేలాది మంది జన సమూహములు ఆయన వైపు చూస్తుండగా ఆయన శిష్యులు, ఆయన 12 మంది శిష్యులు మాత్రమే కాకుండా ఆయన వెంబడించే వందలాది మంది శిష్యులు అక్కడ ఉన్నారంట. యూదా, సమరయ ప్రాంతం నుండి ఈ జెరూసలేము నుండి వచ్చారంటే అక్కడ కేవలం లేమన్ మాత్రమే లేరండి, అంటే పని చేసుకున్న వారు లేకపోతే పేదవారు మాత్రమే లేరండి. అక్కడ పరిసయ్యులు, జ్ఞానులు, మత పెద్దలు, మత గురువులు కూడా అక్కడ ఉన్నారంటే. బికాజ్ ఈయన మాటలు ప్రభావం తీసుకొస్తున్నాయి, ఈయన మాటలు మార్పు తీసుకొస్తుంది, ఈయన మాటలు జీవితాలను మారుస్తున్నాయి. ఈ జనములు ఇప్పుడు వరకు మమ్మల్ని వెంబడించేవారు కదా, ఇప్పటి నుంచి ఆయన్ని వెంబడిస్తున్నారంటే ఆయన మాటల్లో ఏదో శక్తి ఉంది. ఒకవేళ ఆయన ఏం మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడితే తప్పును పట్టుకోవాలని ఎంతో మంది పరిసయ్యులు, మత పెద్దలు, మతాన్ని వెంబడించేవారు యూదులు అక్కడ ఉన్నారంట. దే వర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిస్ వర్డ్. అని ఏ మాట చెప్తాడు, మొట్టమొదటిగా ఏ మాట సెలవిస్తాడు అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగా ప్రభువారు ఇలా అన్నారంట, మికారియోస్ అని అన్నారంట. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చూద్దామా. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. అక్కడ మొట్టమొదటిగా బ్లెస్డ్ అని రాయబడి ఉన్న పదం గ్రీకు మూల భాషలో కనుక మనం వెళ్ళినట్లయితే మికారియోస్ అని రాయబడి ఉందండి. హల్లెలూయా. కానీ అక్కడ అందరూ ఎవరు ఊహించని రీతిలో ప్రభువారు ఒక మాటను సెలవిచ్చారు. మికారియోస్ అనే పదం పెట్టారు, కానీ దాని తర్వాత మికారియోస్ కి వ్యతిరేకంగా ఉన్న పదము అంటే బ్లెస్సింగ్స్ కి వ్యతిరేకంగా ఉన్న పదం, ఆశీర్వాదంకి వ్యతిరేకంగా ఉన్న పదం, దీవెనకి వ్యతిరేకంగా ఉన్న పదం, దానికంటే మించినది రిచ్నెస్ కి వ్యతిరేకంగా ఉన్న పదం ప్రభువారు అక్కడ వాడారంట. ఏమని వాడారో తెలుసా? పూర్ అనే పదం వాడారంట.
బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. బ్లెస్సింగ్ అంటే లోకంలో ఉండే దీవెనలే కదా, ఆశీర్వాదాలే కదా. ప్రభువారేంటి మరి ఇక్కడ బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అని అంటున్నారు. ఇట్ సీమ్స్ లైక్ ఎ పారాడాక్స్. అంటే ఇట్స్ లైక్ దీవెన లేకపోతే దరిద్రం, లేకపోతే ఆశీర్వాదం లేకపోతే దీనత్వం, రెండాటిని ఒకే చోట ఎలా కలిపారు ప్రభు? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఒక పక్కన బ్లెస్సింగ్ ని, ఒక పక్కన పూర్ని ఎలా కలుపుతారు ప్రభు? వై డిడ్ జీసస్ యూజ్ దోస్ టూ వర్డ్స్? ఎందుకని ఆశీర్వాదమును బైబిల్ ఏమని రాయబడింది? పూర్కి దీనులైన వారు. దీనత్వంను ఎందుకని ప్రభు కలిపారు? ఆశీర్వాదమును దీనత్వంను ప్రభు వారు కలిపారంటే దేర్ ఇస్ సో మచ్ మోర్ స్ట్రాంగర్ మీనింగ్ టు ఇట్ than just this. Let's break it down. When Jesus said poor in spirit, he wasn't talking about material poverty. He wasn't saying blessed are those who have nothing. అక్కడ దీనులైన వారికి దీవెన అని ప్రభు వారు చెప్పినప్పుడు, మికారియోస్ టు ద పూర్ అని చెప్పినప్పుడు, దీనులైన వారికి ఆశీర్వాదము మేలు కలుగును గాక అని ప్రభు వారు చెప్పినప్పుడు, అక్కడ ఆయన ఏమీ లేని వారి గురించి అక్కడ ఆయన మాట్లాడట్లా. హీ వాజంట్ టాకింగ్ అబౌట్ పావర్టీ, హీ వాజంట్ టాకింగ్ అబౌట్ మెటీరియలిస్టిక్ పావర్టీ. అంటే నాకు అది లేదు కాబట్టి నేను పేదవాడిని, నాకు డబ్బు లేదు కాబట్టి నేను పేదవాడిని, నాకు పేరు లేదు కాబట్టి నేను పేదవాడిని, నాకు లోకంలో ఆస్తులు లేవు కాబట్టి నేను పేదవాడిని, లోకంలో పేరు ప్రఖ్యాతులు లేవు కాబట్టి నేను పేదవాడిని అనుకున్నట్లయితే ప్రభువారు ఆ దీనుల గురించి మాట్లాడట్లా, అక్కడ ఆ పేదరికం గురించి మాట్లాడట్లా, ఆ ఆశీర్వాదం గురించి ప్రభువారు మాట్లాడట్లా. బట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నథింగ్ అని ప్రభువారు అనట్లా. మాకేమీ లేదు ప్రభువా కాబట్టి నువ్వు మమ్మల్ని దీవిస్తావని నీ వాక్యం సెలవిస్తుంది కదా అని చెప్పి చాలా మంది ఈ వాక్యంలో ఉండే లోతులు అర్థం చేసుకోకుండా దీన్ని సింపుల్ గా బ్లెస్డ్ ఆర్ ద పూర్, బ్లెస్డ్ ఆర్ ద పూర్ అని చెప్పేస్తా ఉంటారు. అంటే పేదవారిని దేవుడు దీవిస్తాడు. ఇంతకాలం అదే వాక్యాలు మీరు విని అదే సత్యమని మీరు అనుకుంటున్నారు. ప్రభువారు మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఈ లోకంలోకి రాలా. ఓల్డ్ టెస్ట్మెంట్ లో తండ్రి అనే దేవుడు ఎన్నో విధమైన ఆశీర్వాదాలు మనకు వస్తాయని చెప్పాడు. మనం ఎలాగుంటే ఆశీర్వాదాలు వస్తాయి కూడా ప్రభువారు చెప్పారు, ఎలాగ ఉంటే మనకి దీవెనలు వస్తాయి కూడా ప్రభువారు చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభువారు లోకరీతివైన లోకంలో ఉన్న ఆశీర్వాదాలు, లోకరీతిలో ఉన్న దీవెనలు ప్రభువారు మాట్లాడట్లా. బట్ హీ వాజ్ టాకింగ్ సంథింగ్ మోర్ పవర్ఫుల్. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఎ పోస్చర్ ఆఫ్ ది హార్ట్. నీ హృదయం ఒక పొజిషన్ ని, నీ హృదయం ఒక పోస్చర్ ని ప్రభువారు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ సంథింగ్ మచ్ మోర్ డీపర్. ఇంకా లోతులుగా అక్కడ వాక్యంలో రాయబడింది, ఏ రికగ్నైజేషన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ నీడ్. మన ఆత్మకి కావలసిన అవసరతలు ఏంటి అక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆత్మలో నువ్వు కొదవుగా ఉన్నావో అయితే ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ మికారియోస్ విత్ ద స్పిరిట్ అని ప్రభువారు అక్కడ తెలియజేస్తున్నారు. A humility that says I cannot do it on my own, I need God. మీకు చాలా క్లియర్ గా అర్థం అవ్వగలగాలండి. అక్కడ ప్రభువారు బ్లెస్డ్ ఆర్ ద పూర్ అండ్ స్పిరిట్ అన్నప్పుడు లోకరీతి అయిన పూర్ గురించి మాట్లాడతారు. లోకరీతి అయిన ఆర్థిక ఇబ్బందుల గురించి, మీ స్థాయి గురించి అక్కడ ప్రభువారు మాట్లాడలేదు. కానీ ఆత్మపూరితమైన మీ స్థితి గురించి అక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. హ్యూమిలిటీ అంటే విధేయత నువ్వు కలిగి ఉండి, వినయం నువ్వు కలిగి ఉండి. దట్ ఈస్ ద వర్డ్ హ్యూమిలిటీ ఇన్ హిస్ వర్డ్. ఏ హ్యూమిలిటీ దట్ సేస్ ఐ కెనాట్ డూ ఇట్ ఆన్ మై ఓన్. ఆ విధేయత వినయం కలిగి ఉండి నువ్వేం చెప్పాలో తెలుసా? నేను చేసుకోలేకపోతున్నాను ప్రభువా, నా సొంతగా నేనేం చేసుకోలేను, నా సొంతగా నేను దీవించబడలేను, నా సొంత స్వలాభం బట్టి, నా సొంత కృషి బట్టి నేను చేసుకోలేను. కానీ ఐ నీడ్ గాడ్. నాకు నువ్వు కావాలి ప్రభువా, నాకు నువ్వుంటే చాలు ప్రభువా, నాకు లేనిదంతా నువ్వు నాకు ఇస్తావని చెప్పి ప్రభువారు సెలవిస్తున్నారు. కానీ ప్రపంచం మనకు చెప్తుంది కదా, ద వరల్డ్ టెల్స్ us ఇలా చెప్తుందండి, బీ స్ట్రాంగ్, బీ ఇండిపెండెంట్, బీ సెల్ఫ్ సస్టైన్డ్ అని లోకం మనకి సెలవిస్తూ ఉంటది. అంటే
ధైర్యంగా ఉండు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఇండిపెండెంట్ నేచర్తో నువ్వు గనక కలిగి ఉన్నట్లయితే నీకు ధైర్యం ఉంటుంది. సెల్ఫ్ సస్టైన్గా నువ్వు ఎవరి మీద ఆధారపడకు, నువ్వు ఎవరి దగ్గర చేయి చాపకు, ఎవరి దగ్గర నువ్వు ఏడవకు. నువ్వు నీ సొంత డబ్బుని నువ్వే సంపాదించుకో, నీ సొంత పేరుని నువ్వే సంపాదించుకో, నీ సొంత స్థితిని సొంత స్థాయిని నువ్వే సంపాదించుకో. ఎందుకని నువ్వు చేసుకోలేకపోతున్నావు? వాడు చేసుకున్నాడు కదా, వీడు చేసుకున్నాడు కదా, నువ్వెందుకని చేసుకోలేకపోతున్నావు అని ప్రపంచం నీకు చెప్తా ఉంటది. కానీ ఇక్కడ ప్రభువారు దానికి ప్రపంచానికి వ్యతిరేకమైన మాట ఈ యొక్క వచనంలోని ఇంత లోతులైన వాక్యంతోనే ఆయన తెలియజేస్తున్నారండి. డు నాట్ లుక్ టువర్డ్స్ ది వరల్డ్. లోకం వైపు నీ సహాయం వెతుక్కోకు, లోకంలో నీ ఆశ్రయ దుర్గం ఉందని వెతుక్కోకు, లోకంలో నీకు దీవెన ఉంటుందని వెతుక్కోకు. ప్రభువారు చెప్తున్నారు కదా, ఎవరైతే ఆత్మలో తక్కువగా ఉన్నారా, ఎవరైతే మీ హృదయంలో దేవుని లేకుండా, మనశ్శాంతి లేకుండా, శాంతి లేకుండా ఎవరైతే ఉన్నారా, అయితే ప్రభువారు చెప్తున్నారు కదా, నువ్వు వాక్యంలో ఏమనంటున్నారంటే, హూ హ్యావ్ స్టాప్ ప్రిటెండింగ్ దే గాట్ ఇట్ ఆల్ టుగెదర్. నాకు అన్నీ ఉన్నాయి, ఐ కెన్ డూ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్. నా సొంత శక్తితో, నా సొంత ఆలోచనతో, నా సొంతంగా నేను ఏదైనా చేసుకోగలను, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అన్న వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ ప్రిటెండింగ్ ఐ గాట్ ఇట్ ఆల్ టుగెదర్. ఒకవేళ నేను దేవుడిలోకి వచ్చాను కానీ నాకు ప్రార్థన అలవాటు లేదు, నాకు దీవెనలు లేవు గనక ఎవరికైనా తెలిసినట్లయితే నా కుటుంబీకులు నన్ను వ్యతిరేకిస్తారు, దేవుడిలోకి వెళ్ళావు కాబట్టి నువ్వు నాశనం అయిపోయావు అని చెప్పి మేబీ యు ఆర్ ప్రిటెండింగ్ ఇట్. దేవుడు నన్ను దీవిస్తున్నాడు అని నువ్వు గనక వేషధారణతో ఉండి యువర్ ప్రిటెండింగ్ ఇట్ దట్ యు ఆర్ బ్లెస్డ్. ఒకవేళ నువ్వు అలా అయినట్లయితే ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు కదా, డు నాట్ ప్రిటెండ్. నువ్వు అలాగ వేషధారణతో నిన్ను దీవిస్తాడేమో అనేలాగా నువ్వు ఉండకు. థింక్ అబౌట్ ఇట్. నాకు లోకంలో ఉండే సహాయం నాకు వద్దు కానీ దేవుని సహాయం ఖచ్చితంగా నాకు కావాలి నువ్వు కనుక అడిగినట్లయితే ఆయన ఆత్మతో నువ్వు ఏదైతే కొదవగా నీకుందో దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఇస్ సేయింగ్. ఆ తర్వాత ఇలా రాసుకున్నానండి నేను, ఇన్స్టెడ్ దే హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ ఫౌండ్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప కొరకు మరలా మొదటి స్థితికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇలా అడగాలంట కదా, వీళ్ళు ఇలా అనుకోవాలి, దే హ్యావ్ స్టాప్డ్ ట్రైంగ్ టు ఎర్న్ గాడ్స్ అప్రూవల్, దే హ్యావ్ స్టాప్డ్ చేసింగ్ ఆఫ్టర్ దేర్ ఓన్ రైచియస్నెస్. హల్లెలూయా. మీరు దేవుని ఆత్మతో మీరు ఉండాలనుకున్నట్లయితే, దేవుని ఆత్మ మీ జీవితంలో ఉండాలనుకున్నట్లయితే, ఒకవేళ మీరు పూర్ ఇన్ స్పిరిట్ అయితే గనక మీరు ధన్యులను వాక్యం చెప్తుంది కదా, అప్పుడు మీరు ఇలా అనుకోవాలంటండి. మీరు యూ హ్యావ్ టు స్టాప్ ప్రిటెండింగ్, ఇంకొకటి యూ హ్యావ్ టు స్టాప్ ఎర్నింగ్ గాడ్స్ అప్రూవల్. దేవుడు నన్ను అప్రూవ్ చేస్తాడు కాబట్టి నేను ఇలా ఉండాలి. నేను ప్రార్థించుకుంటే దేవుడు నన్ను అప్రూవ్ చేస్తాడు, నేను మందిరానికి వెళ్తే దేవుడు నన్ను అప్రూవ్ చేస్తాడు, నేను ఇలా బట్టలు ధరిస్తే దేవుడు నన్ను అప్రూవ్ చేస్తాడు. డోంట్ సీక్ ఫర్ అప్రూవల్. దేవుడు నన్ను అంగీకరిస్తాడు కాబట్టి నువ్వు ఇది చెయ్యాలి అని ఎక్కడా లేదండి. డు నాట్ ఫోర్స్ యువర్ బిలీఫ్, డు నాట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. నీకు మనస్ఫూర్తిగా అది లేకుండా నిన్ను నువ్వు గట్టిగా ఫోర్స్ చేసుకుండా నువ్వు మందిరానికి వస్తున్నట్లయితే, నువ్వు గనక ఆత్మతో నింపబడకుండా ఆత్మతో ఉన్నట్లు నువ్వు ప్రిటెండ్ చేస్తున్నట్లయితే ఈ వాక్యం నీ కొరకే. డు నాట్ డూ దట్. డు నాట్ ప్రిటెండ్ టు బీ హోలీ, డు నాట్ ప్రిటెండ్ టు బీ స్పిరిచువల్, బట్ ఆస్క్ గాడ్. నీకేమీ లేకుండానే, ఆత్మపూర్వకంగా నువ్వు ఉండకుండానే, పరిశుద్ధంగా నువ్వు ఉండకుండానే నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఆత్మతో నిన్నున్నాను, నాకు అన్నీ తెలుసు, నాకు వాక్యం నాకంటే బాగా ఎవరికి తెలీదు అని నువ్వు గనుక అనుకున్నట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ బియాటిట్యూడ్స్ అండి. నువ్వు ఎలాగుండాలో మొట్టమొదటి మాట అండి. ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, కొండ మీద ప్రసంగం అంట ప్రపంచ దేశములలోనే, ప్రపంచ భూమి పునాదులు వేసి ఇప్పటి వరకు కూడా అంత గొప్ప ప్రసంగం ఎవరు చేయలేదంట. అది కాకుండా ద లాంగెస్ట్ సర్మన్ దట్ వాజ్ రికార్డెడ్ అని థియోలాజియన్స్ అంటున్నారండి. అంత పెద్ద ప్రసంగం ఎక్కడ ప్రభువారే ఎప్పుడు చేయలేదంట. కొండ మీద ప్రసంగం ఆయన మొదలు పెట్టినప్పటి నుంచి బహుశా కొన్ని గంటలో లేదా కొన్ని రోజులో ఆయన ప్రసంగం చేసుంటారు. ప్రభువారు ఇలా అంటున్నారు, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఫాలోస్, బికాస్ అంటిల్ యు ఆర్ పూర్ ఇన్ స్పిరిట్ యూ కెనాట్ మోన్ ఓవర్ సిన్, యూ కాంట్
hunger for righteousness. You can't receive the kingdom of God. It all starts here. నువ్వు అన్నీ ఉన్నాయని నువ్వు అనుకోని గనక నువ్వు ప్రార్థించినట్లయితే I don't think you will receive His Spirit. I don't think you will receive the answer. నిన్న కూడా మీకు అదే చెప్పానండి. ఐఎమ్ బిల్డింగ్ అప్ మై సర్మన్స్ సో దట్ యూ కెన్ బిల్డ్ అప్ యువర్ లైఫ్. నా వాక్యాలు నేను ఎలాగా ఒకటి దాని తర్వాత ఒకటి ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నానో మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితాలను కూడా ఒకటి దాని తర్వాత ఒకటి మీరు బిల్డ్ చేసుకోగలరు. మొట్టమొదటిగా మీ భయాన్ని విడిచిపెట్టి భయాన్ని అధిగమించే విశ్వాసం ప్రభు మీకు ఇవ్వాలని చెప్పాను. రెండవది, అబద్ధ ప్రార్థనలు మీరు చేయకుండా, అబద్ధ ప్రార్థనలు, మోసపూరితమైన ప్రార్థనలు మీరు చేయకుండా మనస్ఫూర్తిగా ఉండి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది గనక మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీకు జవాబు దయచేస్తాడని చెప్పాను. ఈరోజు మీకు ద నెక్స్ట్ లెవెల్, ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యువర్ బిలీఫ్, మీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలంటే ఈ స్టెప్స్ చాలా ప్రాముఖ్యం అండి. ఈ వాక్యాలు చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఈ వాక్యం ఇలా సెలవిస్తున్నాడు కదా, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అని. ఎవరైతే ఆత్మలో కొదవగా ఉన్నారో మీరు గనక అది గ్రహించినట్లయితే, మీరు నాకన్నీ ఉన్నాయి, నాకన్నీ తెలుసు, ఐ నో ఇట్ ఆల్ అని అనుకోకుండా అది పక్కన పెట్టి, ప్రభువా నిన్ను దీనుడు నాయన, ప్రభువా నేను దీనురాలు నాయన, నాకేమీ తెలియదు నాయన, ప్రభువా నాకు వాక్యం తెలుసు కానీ దాన్ని ఎలా పాటించాలో నాకు తెలీదు, నాకు ప్రార్థన తెలుసు కానీ ఎలా ప్రార్థించాలో నాకు తెలీదు అని గనక నువ్వు గనక ఆయన మీదే నీ శరీరం అంతయు, నీ మనసంతయు, నీ హృదయం అంతయు, నీ కుటుంబం అంతయు ఆయన మీద గనక నీ బరువు పెట్టినట్లయితే ప్రభు వారు అంటున్నారు కదా, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను. మికారియోస్ టు ద పూర్ ఇన్ స్పిరిట్, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఎవరైతే దీనులై ఉన్నారో, ఆత్మలో దీనులై ఉన్నారో వాళ్ళని నేను దీవిస్తాను అని ప్రభు చెప్తున్నారంటండి. ఈరోజు మీకు కొన్ని ప్రశ్నలు నేను వదిలి నా వాక్యాన్ని నేను ముగిద్దాం అనుకుంటున్నానండి. ఆర్ యు పూర్ ఇన్ స్పిరిట్? నువ్వు ఆత్మలో బలహీనంగా ఉన్నావా? ఆర్ యు స్టిల్ ట్రైంగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్? నువ్వు ఆత్మలో బలహీనంగా ఉన్నావా, లేదా నేను అన్నీ నాకున్నాయి, నేను భక్తిపరుడు అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. తెల్ల వస్త్రాలు వేసుకుంటే, చెప్పులు విడిచిపెట్టి ముసుకేసుకుంటే దేవుడు ఆత్మ నీలోకి రాదండి. మందిరానికి పరిశుద్ధంగా వస్త్రాలు ధరించుకొని ముఖమును పరిశుద్ధంగా తయారు చేసుకొని మందిరానికి వస్తే దేవుని ఆత్మ నీలోకి రాదు. కానీ నీ లోపలుండే మనస్సు గనక పరిశుద్ధంగా ఉన్నట్లయితే, నీ లోపల ప్రభువా నేను పాపనని పాప క్షమాపణ ఒప్పుకున్నట్లయితే, ధైర్యం అనే ఆత్మను విడిచిపెట్టి విశ్వాసం అనే ఆత్మను నీలో పెట్టుకుని ప్రభువుని ఆయన సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే ఆయన నీలో ఉన్న ఎంప్టీనెస్ ని, నీలో ఉన్న ఖాళీని, నీలో ఉన్న అశాంతిని తీసివేసి నీలో ఆయన ఆత్మని, ఆయన వాక్కుని ఆయన నింపుతాడంట. నేకడ్ ఐ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ లార్డ్ అని భక్తుడు ఎలాగైతే చెప్తున్నాడో, ప్రవక్త ఎలాగైతే ఆయనతో మాట్లాడుతున్నాడో, దిగంబరునై నీ ముందుకు వస్తున్నాను ప్రభు అని ఎలాగైతే వాక్యం సెలవిస్తుందో, నువ్వు గనక నీ ప్రైడ్ ని, నీకు అన్నీ తెలుసు అనే ఆ ఆలోచనని, నీ విజ్డమ్ ని, నీ నాలెడ్జ్ ని, నీకు సమస్తం ఎరిగిన వాడిననే ఆ గొప్పతనము నువ్వు పక్కన పెట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, వెన్ యువర్ పూర్ ఇన్ స్పిరిట్, ప్రభువా నేను దీనుడిని, నేను దీనురాలిని, నాకు నువ్వు సహాయం ఉంటే చాలు నాయన ప్రభువా, నాకు దీవెన వస్తుందని నువ్వు చెప్పినట్లు గనుక నువ్వు పాటించినట్లయితే, you're going to see the blessings that you have never seen before. నువ్వు ఊహించని రీతిలో, నువ్వు ఊహించనటువంటి ఆశీర్వాదాలు, ప్రార్థనకి జవాబు ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకొక ప్రశ్న అండి, స్టిల్ ట్రైంగ్ టు ఫిల్ యువర్ ఓన్ ఎంప్టీనెస్. ఒకవేళ నీలో ఉండే ఆ ఎంప్టీనెస్ ని, నీలో ఉండే ఆ ఖాళీని, నీలో ఉండే ఆ లోటుని నువ్వే సొంతంగా నింపుకోవాలనుకున్నట్లయితే, యూ విల్ నాట్ ఫిల్ ఇట్. నువ్వు నింపుకోలేవు. కానీ దేవుని సహాయం నువ్వు గనక కోరినట్లయితే, దేవుని ఆత్మను నువ్వు కనుక కోరినట్లయితే, బ్లెస్డ్ ఆర్ ద పూర్ అండ్ స్పిరిట్ అని చెప్పిన దేవుడు, ఎలాగైతే నువ్వు కొదవగా ఉన్నావో, ఎలా అయితే ఎంప్టీనెస్ తో ఉన్నావో, ఎలా అయితే లోటుతో ఉన్నావో, ఆ లోటుని, ఆ ఎంప్టీనెస్ ని, ఆ కొదవుని, ఆ శాంతిని, శాంతితో, సమాధానంతో, ఆశీర్వాదంతో నింపుతాడు ప్రభు. సో ఫిల్ యువర్ హార్ట్ విత్ హిస్ వర్డ్, ఫిల్ యువర్ లైఫ్ విత్ హిస్ ప్రెజెన్స్, ఫిల్ యువర్ ఫ్యామిలీ విత్ హిస్ వర్డ్, ఫిల్ యువర్ ఫ్యామిలీ విత్ హిస్ ప్రేయర్. నిన్ను
ఆయన ఆత్మతో నింపుకో, నిన్ను ఆయన వాక్యంతో నింపుకో. నీ కుటుంబంలో ఉన్న ప్రార్థనతో నువ్వు గనక నడిచినట్లయితే, ఆయన ఆత్మపూర్వకంగా నువ్వు నడిచినట్లయితే అద్భుతమైన రీతిలో ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్. నువ్వు ఈరోజు అంగీకరించాల్సిన సమయం. ఐ నో ఇట్ ఆల్, ఐ హ్యావ్ ఇట్ ఆల్, నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడొద్దు, లోకమే కావాలని నువ్వు అనుకున్నట్లయితే లీవ్ దట్. నాకు దేవుడు కావాలి, లోకము కావాలనుకున్నట్లయితే ఫర్గెట్ దట్. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకొని, ఎస్ లార్డ్, నేను దీనుడు నాయన ప్రభువా, నువ్వు సహాయం చేస్తే మాత్రం నేను దీవించబడతావనే విశ్వాసం నాలో నీ వాక్యం ద్వారా, నువ్వు సెలవిచ్చిన మాట ద్వారా మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు నాయన ప్రభువా అని కనుక నువ్వు అనుకున్నట్లయితే, దట్ ఈస్ ద ట్రూ బ్లెస్సింగ్ బిగినింగ్ విత్ హ్యూమిలిటీ. ఆ వినయంతో, ఆ విధేయతతో నువ్వు గనక ఉన్నట్లయితే, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని హెచ్చించినట్లు అయితే, నీ జీవితంలో నీకన్నా, నీ కుటుంబం కన్నా, నీ భార్య పిల్లల కన్నా ఆయనకి నువ్వు స్థానం ఇచ్చినట్లయితే, అప్పుడు కదండి ఆ ట్రూ బ్లెస్సింగ్, నిజమైన ఆశీర్వాదం నీ కుటుంబంలోకి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్నవారు, ప్రభువారు ఎలా కొండ మీద ప్రసంగం చేస్తూ మొట్టమొదటిగా ఈ వచనం చెప్పి, ఎలాగైతే ఈ మాట ఆయన శిష్యులకి, అక్కడుండే వారికి, ముఖ్యంగా పరిసయ్యులకి ఎలాగైతే చెప్పారో, మీరు ఒక్కటి గ్రహించగలగాలి. ప్రభువారు ఎందుకని ఈ మాట చెప్పారంటే, ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. పరిసయ్యులంట దే ఆర్ మికారియోస్ అని అనుకుంటారంట. నాకు అన్నీ ఉన్నాయి. ఏమనుకుంటారో తెలుసా? కేవలం నాకు డబ్బు ఉంది, స్థలం ఉంది, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఒకటే కాదంటండి. పరిసయ్యులు ఆ యూద సమాజంలో మొత్తంలో వాళ్ళంత ధనమున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఎవరు లేరంట. వాళ్ళంత జ్ఞానవంతులు ఎవరు లేరంట. ఇంకోటే కాదండి, వాళ్ళు ధర్మశాస్త్రం కంఠస్థ పట్టిన వారు. దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దే ఆర్ సో రైచియస్. దే ఆర్ సో రైచియస్ బై దేర్ లైఫ్. వాళ్ళు జీవించే జీవితం అంటే జనాలు కనిపించే జీవితం ఎంతో పరిశుద్ధంగా వాళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు పరిసయ్యులు వంటి ఎంతో మంది క్రైస్తవ సమాజం ఏర్పడింది. బయట వస్త్రాలు పరిశుద్ధంగా వేసుకొని, నోటి మాటతో పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతా, లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని, లోపల దీనత్వం లేకుండా గర్వంతో నిండిపోయి, నా అంత గొప్పవాడు లేడు, నా అంత తెలివైన వాడు లేడు, నా అంత వాక్యంతో ఉన్న జ్ఞానవంతుడు లేడు, నాకున్నంత వాక్యంలో ఉన్న లోతులు ఎవరికి తెలియదని ఎంతో మంది పరిసయ్యుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది కేవలం సంఘమే కాదండి, దైవజనులు కూడా అలా ప్రవర్తిస్తూ ఉంటారు, పరిసయ్యుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళతో కూడా ప్రభు మాట్లాడుతున్నారండి. నువ్వు గనక నీ సొంత నాలెడ్జ్ బట్టి, నీ సొంత విజ్డమ్ బట్టి నువ్వు గనక ప్రవర్తిస్తున్నట్లయితే, యూ విల్ నాట్ బి బ్లెస్డ్ బికాజ్ యూ థింక్ యువర్ రిచ్ ఇన్ స్పిరిట్. నువ్వు ఆత్మలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నావని నువ్వు గనక ప్రిటెండ్ చేస్తున్నట్లయితే, నీ ప్రార్థన నేను ఆలకించను. కానీ నువ్వు గనక గ్రహించి, నీ స్వలాభం బట్టి, నీ సొంతం బట్టి నా వలన దీవెనలు ఉన్నాయనుకున్నట్లయితే, ప్రభు వారు నీకు సెలవిస్తున్నారు కదా, వన్స్ యూ బిలీవ్ అండ్ సే లార్డ్ ఐ నీడ్ యూ. ప్రభువా నువ్వు కావాలి, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఉంటే నాలో లేని లోటు, నాలో ఉన్న లోటుని, ఆ లోటునంతా తీసివేసి నీ ఆత్మతో నింపుతావయ్యా. ఎందుకంటే పరలోక రాజ్యం నాకు ఇస్తున్నావు అనే మాట నువ్వు సెలవిచ్చావు కదయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిసయ్యుల వంటి స్వభావాన్ని మాలోంచి తీసివేసి నీ మీద ఆధారపడే స్వభావాన్ని మాలో పెట్టమని అడగండి. నీ ప్రార్థన మీద ఆధారపడే మనసును పెట్టమని అడగండి. నీ వాక్యం మీద ఆధారపడే మనసును పెట్టమని అడగండి. అన్నట్ల కంటే ముఖ్యంగా నీ ఆత్మ మీద ఆధారపడే మనసుని మనకి పెట్టమనండి. అప్పుడు నిజమైన మికారియోస్ నీ జీవితంలో రాబోతుంది, నిజమైన సంతోషం మీ జీవితంలో రాకపోతుంది, నిజమైన ఆనందం, నిజమైన ఆశీర్వాదం నీ జీవితంలో రాబోతుంది. నువ్వు కనుక విశ్వసించినట్లయితే ఒకసారి తలలు వంచుతారా? నేను ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభువా. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు, మాకు తెలియని సంగతులు నువ్వు తెలియచేస్తున్నందుకు నీకెన్నో వందనాలు నాయన ప్రభువా. మికారియోస్ని మా జీవితంలో, నిజమైన మికారియోస్ని మా జీవితంలో పెట్టిన ఆయన ప్రభువా. నీలో ఉండే ఆనందం లోకంలో లేదనే విశ్వాసం మాలో పుట్టించిన ఆయన ప్రభువా. నీలో ఉండే మికారియోస్ లోకంలో లేదు, నీలో ఉండే మికారియోస్
ధనంలో లేదు, నీలో ఉండే మికారియోస్ ఉద్యోగంలో లేదు, నీలో ఉండే మికారియోస్ డబ్బులో లేదు, నీలో ఉండే మికారియోస్ ఆస్తి సంపదలు పేరు ప్రఖ్యాతుల్లో లేవనే విషయాన్ని మాకు తెలియపరచమని నేను అడుగుతున్నాను నాయన ప్రభా. ఆశీర్వాదాలంటే డబ్బు, ఆనందం, సంతోషం, పేరు ప్రఖ్యాతులు కాదు. నీలో ఉంది ఆనందం, నీ ఆత్మలో ఉంది అనే ఆనందం మాకు తెలియపరచమని అడుగుతున్నాను నాయన ప్రభా. మమ్మల్ని దర్శించిన ఆయన ప్రభా, మా హృదయాల్ని తాకమని ఈ వాక్యములను లోతుల్లో పెట్టుకొని ప్రతిరోజు వాక్యం బోధించే ప్రసంగాలను వాళ్ళు గనక గుర్తు పెట్టుకొని వాళ్ళ హృదయంలో నాటుకున్నట్లయితే అతి అద్భుతంగా అది మహావృక్షమే ఫలించబోతుందనే విశ్వాసాన్ని వాళ్ళ పెట్టినాయన ప్రభా. వాళ్ళ జీవితాన్ని ఈ వాక్యం ద్వారా కట్టుకునేలాగా వాళ్ళకి సహాయం దయచేయమని, మేలు చేయమని, ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసునామమున నడిచినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరందరూ కూడా దీవించబడ్డారు అని నమ్ముతా ఉన్నామండి. మరి ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండి దేవుని దగ్గర అది ఒప్పుకొని, ప్రభా నాకు సహాయం చేయని అడుగున వారు, ఆయన ఆశ్రయం కోరిన వారిని ఆయన త్రోసివేయక మీరు ధన్యులు, యు ఆర్ బ్లెస్డ్ అని దేవుడు చెప్తున్నాడని మనం వింటూ వచ్చాం కదా. మరి ఈ వాక్యాన్ని మనం కూడా మన జీవితంలో అప్లై చేసుకొని దేవుడు మనకిచ్చే ధన్యత మనం అనుభవించాలనే ఆశతో దేవుడు మనకు ఈ వాక్యాన్ని ఇచ్చాడని మనందరూ కూడా నమ్ముతూ దేవుని మహింపరుద్దామండి. ఈ సమయంలో మరి ఒక సాక్ష్యం నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. నిన్నటి దినము మీకు గుర్తుంటే కనుక వి ప్రేడ్ ఫర్ సిస్టర్ సౌమిక గారు ఈరోజు పెట్టారు testimony. Yesterday Ankitanna prayed for my grandma's high sugar levels. She's having high sugar levels from few days even after medication. Ee roju miraculous ga today her sugar levels are miraculously normal అని పెడతా ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. అందుని బట్టి దేవుని మహింపరుస్తున్నామండి. శ్రావణి గారు గాడ్ నాతో మాట్లాడారు ఈరోజు అని చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు చేయవాడు దేవుడే. ఏ మనిషి చేతనైనా ఎవరి చేతనైనా అద్భుతాలు జరగవు, కానీ కేవలం దేవుని వలననే అద్భుతం జరుగుతుంది. దేవుడు మాత్రమే అద్భుతాన్ని జరిగించగలడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంకా మీ యొక్క సాక్ష్యాలు ఉంటే కనుక తప్పకుండా మాకు